ఒడిచిన 6 గ్యారెంటీల అప్లికేషన్లు, సచివాలయంలో సీఎం సార్ ముచ్చట్లు, గొర్రెల పథకంల గోల్మాల్, పార్లమెంట్ ఎలక్షన్ల మీద పార్టీల నజర్, పొయ్యొద్దాం మేడారం, కట్టేద్దాం పెండింగ్ చలాన్లు. ఇవే కాకుండా షానున్నాయి, హెడ్లైన్స్ చూస్తే అన్ని చెప్పుకుందాని. సచివాలయంలో బిజీగున్న సారు, ఏలువడికి వేస్తారట 4th గేరు. ఒడిసింది దరఖాస్తులు పెట్టుడు, షురువైంది కంప్యూటర్ల ఎక్కిచ్చుడు. పార్లమెంట్ మీదనే పార్టీల నజర్, చూపిస్తారట ఎంపీ ఓట్లల్ల పవర్. మేడారం పనులు అరుసుకున్న సీతక్క, డ్యూటీల లాపర్వ చేస్తే రెస్ట్ ఇస్తారట పక్క. రోజుకు 6 కోట్లు కట్టిండ్రు ఫైన్లు, ఆఫర్ ఇంకో 4 రోజులు. 2-3 రోజులు ఢిల్లీలో ఫుల్ బిజీలుండే ముఖ్యమంత్రి సారు సెంటర్ మంత్రులను గలుసుడు, తెలంగాణకు రావాల్సిన అడుగుడు, కావాల్సిన చెప్పుడు, టీఎస్పీఎస్ని మార్చేస్తానికి పెద్ద ఆఫీసర్లను గలుసుడు, వివరాలు తెలుసుకునుడు. అట్లనే పార్టీ పెద్దలతోటి సుత మాట ముచ్చట నడిచిందట నామినేటెడ్ పోస్టుల గురించి. అవన్నీ ఒడిపించుకొని హైదరాబాద్ వచ్చినాక ఇవాళ ఏమైందంటే, అవు నరసింహన్ సారే సచివాలయంలో కొత్త సీఎం సార్ ను కలుస్తానికి వచ్చిండు పాత గవర్నర్ గారు. అఖండ ఆంధ్రప్రదేశ్ కు 10 ఏళ్లు, తెలంగాణ 6 ఏళ్లు గవర్నర్ చేసినోడాయే. గా మొలతం తోటి శుభాకాంక్షలు చెప్తానికి వచ్చినట్టుండు. ఇక ఓ పని మీద హైదరాబాద్ వచ్చిన పాత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సార్ కు మర్యాదలు చేసిండు రేవంత్ రెడ్డి సారు. ఇదైనాక కంపెనీ ఓనర్ల తోటి సచివాలయంలో మీటింగు. విశాఖ కంపెనీ జేఎండి గడ్డం వంశీ సార్ సుతొచ్చిండు. బయటి దేశంలో జరిగే దావోస్ మీటింగ్ కు సీఎం, ఐటీ మంత్రి సార్లు పోతున్నారు 14 తారీఖు నాడు. బిజినెస్ లు, పెట్టుబడుల మీద 10 ఏడు జరిగే దునియా మీటింగ్ అన్నట్టు. 6 గ్యారెంటీలకు దరఖాస్తులు తీసుకుని నడిచింది కదా. ఇక ఏ పథకానికి ఏం రూల్ పెట్టాలి, దేన్ని ఎప్పటికెళ్ళి ఇయ్యాలనే దాని మీద మీటింగ్ నడిచింది ఆఫీసర్లతోటి. రైతు భరోసా మీద వ్యవసాయ ఆఫీసర్లతోటి మంత్రి తుమ్మల సార్ మాట్లాడిండి ఎట్లా చేస్తే బాగుంటదని. ఈ ముచ్చటిట్లుంటే కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమతా మేడాన్ని ట్రాన్స్ఫర్ చేసింది సర్కారు. 13 ఏళ్లకెళ్ళి ఈ ఏరియాలనే పనిచేస్తుందట. మరి ఓ పార్టీ ట్రాన్స్ఫర్ చేస్తే 2-3 గంటలనే క్యాన్సల్ చేపించుకుంది అంటే మేడం ఎంత పవర్ఫుల్ లో చూడురిగా. ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ డైరెక్టర్ పోస్ట్ కు పోయింది. నీ గ్యాస్ కిన వారెత్తు ఇప్పుడే అయిపోవాలనా? ఓ నెలస్తే అయిపోవు, 500కే వచ్చు. చా, కరెంటు బిల్లు ఇప్పుడే వచ్చి పాడైంది. ఈ ఒక్కపారి కట్టేస్తే కథం, మళ్ళా నెల కాంచి మీకు బిల్లే రాదు. 5 లక్షలు మాకు సాంక్షన్ అయితే బాగుండే, మళ్ళా ఆనకాలం వరకు ఇంత ఇల్లన్న కట్టుకుందుము. మొన్నటి ఆనలకే మొత్తం గురిసింది. గవన్నేమో గాని మాకైతే రేషన్ కార్డు వస్తే చాలు, సన్న బియ్యమే పంపుతారట అని 6 గ్యారెంటీలకు అప్లికేషన్లు పెట్టినోళ్ళ ఆత్రం. పబ్లిక్ చేయాల్సిన పని చేసిండ్రు, ఇక గవర్నమెంట్ చేయాల్సిందే ఉన్నది. ఫస్ట్ నాడంతా కాకుండా ఆఖరి నాడు కూడా బగ్గనే అప్లికేషన్లు పెట్టిర్రు 6 గ్యారెంటీలకు. నిన్న మొన్న ఇల్లు కానోళ్ళు, ఏరే కాడికి బతకపోయిన వాళ్ళు అంతా లైన్లు కట్టిర్రు. రప్ప దరఖాస్తులు నింపుడు, జిరాక్సులు పెట్టుడు, ఆఫీసర్లకు ఇచ్చుడు నడిచింది. వాళ్ళు చెకింగ్ చేసి అంతా ఓకే అనుకుంటే సంతకం చేసిన రసీదు చింపించిండ్రు. పింఛన్ కావాలి, ఇల్లు రావాలని అప్లై చేస్తాను సార్. రేషన్ కార్డు లేదు, కొత్త రేషన్ కార్డుకి అప్లికేషన్ పెట్టుకొని మనకి ఏమైనా పథకాలు వస్తే వాటి స్థలం ఉంది మాకు 200 గజాలు. ఇప్పుడు ఇల్లు కట్టుకుందామని. ఇల్లు నేను కట్టలేను, నా భర్త లేడు కాబట్టి. 3 ఆడపిల్లలాయే కదా, అలా పెళ్లిళ్ళ కొరకు ఏమన్నా వస్తాయేమని అట్లా గంతే సార్. పింఛన్ కావాలి నాకు ముఖ్యం. డబుల్ బెడ్రూమ్ అబ్బో అయినా ఏడు చేసే 10 రోజుల కిందట ప్రజాపాలన సురువైతే నడిమిట్ల 2 రోజులు తాతిళ్ళు, ఆడికెళ్ళి ఇయ్యాలర్ దాకా అంటే 8 రోజులు దరఖాస్తులు తీసుకున్నట్టు. కోటికి మీదనే అందినేయుళ్ళు. ఎక్కువ మంది దేనికి అప్లికేషన్లు పెట్టిరంటే మహాలక్ష్మి కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ చాలా వచ్చినాయి ఫామ్స్. ఈ ఇండ్ల గురించి, తర్వాత రేషన్ కార్డుల గురించి, పెన్షన్స్ కి ఎక్కువ అప్లై చేస్తున్నారు సార్. అట్లానే మహాలక్ష్మి స్కీమ్ కూడా చాలా మందికో డౌట్ ఉంది. గట్లనే ఇప్పుడు అప్లికేషన్లు పెట్టనుల సంగతి ఏందని 4 నెలలు ఆగవలసిందే. ఈ రోజే లాస్ట్ డేట్. ఫర్దర్ గవర్నమెంట్ నుంచి ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఉంటే గానీ తర్వాత ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఏ కాగితాలు తీసుకుంటారు, కట్టలు కట్టి మూలకు వాడేస్తారు. ఎన్ని మాటలు చూడాలి అంటున్నారా? జరి ఇటు చూడండి, టక్క కంప్యూటర్లకు ఎక్కిస్తున్నారు. పేరు, ఊరు, ఆధార్ నెంబరు, రేషన్ కార్డు నెంబరు, అప్లికేషన్ నెంబరు, ఎన్ని గ్యారెంటీలకు దరఖాస్తు ఇచ్చింది మొత్తం సర్కారు వాళ్ళకు పోతున్నాయి. వాళ్ళు ముందే ట్రైనింగ్ ఇస్తే ఇయాల్టికెళ్ళి పని
సురువు అయ్యింది. 17 తారీఖు వరకు అన్ని వివరాలు కంప్యూటర్లకు ఎక్కాలని సర్కార్ ఆర్డర్. మరి సో ఈ రోజు నుంచి మొదలుకొని 9వ రోజు పాటు నాన్ స్టాప్ కంటిన్యూయేషన్, హాలిడేస్ లేకుండా కంటిన్యూ చేయమని చెప్పడం జరిగింది. అన్ని దరఖాస్తులు చూసి 100 రోజులలో 6 గ్యారెంటీలు గ్యారెంటీగా అమలు చేస్తామంటున్నారు. కొత్త గవర్నమెంట్ వచ్చి రేపటికి నెల. అప్పుడే అది చేస్తలేరు ఇది చేస్తలేరు అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా. దాని మీద చిన్న సీఎం బట్టి విక్రమార్క సార్ ఇట్లా అన్నాడు. 10 సంవత్సరాలు పాలన చేసి చెప్పిన మాట చేయకుండా ప్రజల చేత వాతలు పెట్టించుకొని దిగిపోయిన మీరు 4 రోజులు కాకముందే ఇంకా కాంగ్రెస్ వాళ్ళు చెప్పినవి చేయట్లేదంటే కూడా నవ్వుతాడు. ఓ 2 నెలలు వెనకకు మరి చూడుర్రి రాజకీయం ఎట్లుండెనో. కండువాలు మార్చుడు, టికెట్లు తెచ్చుకునుడు, మేనిఫెస్టోలు చెప్పుడు, ర్యాలీలు, మీటింగ్లు, రోడ్ షోలు, తిట్లు, శాపాలు, శోకాలు. అబ్బో ఓ రేంజ్లో ఉండేనబ్బా. అందరు చెప్పేటి ఇన్నాక మార్పు కావాల్సిందేనని కాంగ్రెస్ గవర్నమెంట్ను తెచ్చుకున్నారు ఓటర్ దేవుళ్ళు. ఇక కొత్త సర్కార్ వచ్చి రేపటికి బరాబర్ నెల. గా సంగతి రేపు చెప్పుకుందాం గాని ఇప్పుడు పార్టీల పనేందో చూడురి. మరి 3 పార్టీల నజరంతా పార్లమెంట్ ఎలక్షన్ మీదనే. టికెట్లు ఎవరికి ఇవ్వాలి, ప్లాన్లు ఎట్లుండాలని మీటింగ్ల మీద మీటింగ్లు, చర్చల మీద చర్చలు. మార్చి ఏప్రిల్ లో ఎలక్షన్లు ఉండొచ్చు. ఉన్నాయి 17 సీట్లు, పోటీలో బొచ్చడు మంది. అధికార పార్టీలు అయితే 2-3 డజన్ల మంది పైరవులు చేస్తున్నారు టికెట్ల కోసానికి. ఓడిన సీనియర్లు, ఎమ్మెల్యే టికెట్లు త్యాగం చేసిన వాళ్ళు, పోటీ అయిన పెద్దలు చాలా మంది పార్లమెంట్ టికెట్ కు సూటి పెట్టిండ్రు. అప్పుడు ఏం లేనప్పుడే 3 గెలిచినాము, ఇప్పుడు 13 అన్న గెలిచాలని తెలంగాణలో కాంగ్రెస్ తాకత్ ఏందో చూపించాలి అనుకుంటున్నారు. 12 నుంచి 14 పార్లమెంట్ సీట్లు గెలిచేటటువంటి అవకాశం ఉంది. 3 రోజుల కాంచెల్లి గులాబీ భవన్ లో పార్లమెంట్ ఎలక్షన్ల మీదనే చర్చలు. రోజుకో నియోజకవర్గంకి వెళ్లి లీడర్ విలువ నంపి మాట్లాడుతున్నారు. చేవెళ్ళ, ఆదిలాబాద్, కరీంనగర్ వచ్చింది. ఇవాళ పెద్దపల్లికి వచ్చిండ్రు. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలే కార్ పార్టీ. మొత్తం కాంగ్రెసే కొట్టేసింది. అప్పుడు 88 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అదే రువాడ్ల సారు, కారు, 16 ఢిల్లీలో సర్కార్ అని ఎంతో ప్రచారం చేస్తే 9 ఎంపీ సీట్ల కానే బ్రేక్ పడ్డది. ఇక ఇప్పుడు 39 మంది ఎమ్మెల్యేలే కాబట్టి ఇంకెట్లుంటదో. రేపు బీఆర్ఎస్ ఎంపీలు ఉండకపోతే పార్లమెంట్ లో తెలంగాణ అన్న పదమే మాయమయ్యే ప్రమాదం ఉన్నది. బీజేపీలో ఎంపీ టికెట్లకు ఫుల్ డిమాండ్. 4 సిట్టింగ్లకు 4 ఓను 13 ఉంటాయి. మొన్న ఎమ్మెల్యే టికెట్లు అడిగిన వాళ్ళంతా ముంగట్ లైన్ లో నిలబడ్డారు. ఇప్పుడు 5 ఏళ్ల కిందట ఏక్ నిరంజన్ ఎమ్మెల్యే గెలిస్తే 6 నెలలకే 4 ఎంపీలు గెలిచిండ్రు. ఇక ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి అప్పటికంటే డబుల్ ట్రిపుల్ గెలుస్తారని గట్టి నమ్మికతోటి ఉన్నారు. 10 పార్లమెంటు పైగా సాధిస్తాము. ఆ సాధించే దిశలకు చేరుకునే దానికే ఒక పక్క ప్రణాళికతో అటుకెళ్లి కామ్రేడ్లు కూడా పార్లమెంట్ ఫైటింగ్ కు తయారైతున్నారు. అసెంబ్లీకి కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకుని ఒక్క సీట్ తీసుకొని గెలిచిన సిపిఐ అదే దోస్తాను అట్లనే ఉండాలని ఈ డిమాండ్ పెడుతుంది. మా ఫోకస్ అయితే ఒక 4-5 స్థానాల మీద అనుకున్నాం. ఏదైనా ఒక స్థానం అయినా. అన్ని పార్టీల ఎలక్షన్ల ఆత్రం ఉన్నది కానీ ఎంఐఎం పార్టీకి అయితే ఏం లేదు. పోటీ చేసేదే ఒక్క సీట్ కు, నిలబడేదే అసద్ బాయి. కులం కుల్లా చెప్పాలంటే తతిమ పార్టీలు కూడా హైదరాబాద్ సీట్ ను పతంగి గిడిచిపెట్టే 16 సీట్లకు ఫైటింగ్ చేస్తాయి. అసెంబ్లీకి ఒక్క సీట్ కూడా గెలవని బీఎస్పీ పార్లమెంట్ కి ఎన్ని సీట్లకు పోటీ చేసేది ఇంకా చెప్పలేదు. ఇప్పటికైతే గింతే. సంక్రాంతి వెళ్ళాక ఉంటది అసలు రాజకీయము. లక్షల మంది భక్తులు, చుట్టుముట్టు 100 దుక్నాలు, బంగారం మొక్కులు, నెత్తెంటికలిచ్చుడు, యాటలు గోసుడు. ఎక్కడిది మేడారం జనగూడారం అవుతుంది. తెలంగాణలో 33 జిల్లాలు, పక్క రాష్ట్రాలకెళ్ళి కూడా మేడారం బాట పడతారు. వచ్చిపోయే బండ్లకైతే లెక్కే లేదు. చీమలు బారులు పట్టినట్టే ఉంటది. ఆర్టీసీలు స్పెషల్ బస్సులు నడుపుతారు. పైసలుంటే పట్నంకెళ్ళి గాలి మోటార్ ఎక్కి పోవచ్చు. జాతరకు ఇంకా టైం ఉంది కానీ ఇప్పుడైతే ఆడ ఎట్లున్నదో అరుసుకుందాం పాండ్రి. జాతర పనులు 7 దాకా వచ్చినాయి. ఎట్లా నడుస్తున్నాయో అరుసుకరాని పోయింది మంత్రి సీతక్క. మేడారం జాతర అయ్యేది అక్క నియోజకవర్గంలే. మరి అట్లనే మంత్రి కూడా జంపన్న బాగుల తానాలు, బట్టలు మార్చుకునే జాగలు, రోడ్లు, టాయిలెట్ల పనులు దబ్బ చేయాలని ఆర్డర్ వేసింది ఆఫీసర్లకు. పనులు చేయనటువంటి వాళ్లకు ట్రాన్స్ఫర్స్ ఉండవు కానీ ఇళ్లకైతే పోతారు. ఇప్పటి మందం అయితే 75 కోట్లు పంపిండ్రు. ఇంకెంతైనా ఇస్తాం, భక్తులకు తిప్పలు కావద్దనేది సర్కారు ఆపోచన. ఇది వరంగల్కి వెళ్లి మేడారం పోయే తోవ. ఏడాది కిందట 317 కోట్లతోటి పనులు చురువైతే కాంట్రాక్టర్ లాపర్వతోటి ఆలస్యం అవుతుంది. జాతరకి ఇంకో 40 రోజులు ఉంది కానీ చాలా మంది ముందే పోయి మొక్కులోపై చెప్తారా. రోడ్డు సాగబెట్టే పనులు చెప్పునైతే బాగుండే. ఒక డ్రెస్ ఎక్కువ వేసుకొని పోల్చే పరిస్థితి. అసలు ఇక దుమ్ము ధూళి చూడండి ఎట్లున్నదో. కాంట్రాక్టర్ ఎన్నో సార్లు చెప్పినావు అసలు నీళ్లు కొట్టాలి. ఇవంతా కూడా బాగాలేదు. బందుల
అనేది ఇబ్బంది పడుతున్నారు. ఇక మేడారం జాతర ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి కోసం జోరుగా నడుస్తున్నాయట పైరవులు. మునుపు మొత్తం రాజకీయ పార్టీ లీడర్లతో నింపేసిండ్రట. ఈ తాపకట్ల కాకుండా చూడాలని కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి నలు దిక్కుల నుంచి వచ్చేటువంటి ఆదివాసీలు ఉన్నారు. వీళ్ళందరినీ సమన్వయం చేయాలి అని అంటే తప్పకుండా ఆదివాసీలతోనే ఈ జాతర అనేది ట్రస్ట్ బోర్డు తప్పకుండా ఉండాలి. ఇప్పటికైతే గివుల్లా రాబోయే మేడారం జాతర ముచ్చట్లు. ఊకే షీకనేం తింటాం, మంచిగా మటన్ తెచ్చుకొని హెచ్ఎం మసాలా గట్టిగా పట్టించి ఇంత బగార బువ్వ వండుకొని తింటేనా నా సామిరంగా మస్తుంటది పో అనుకుంటాం. ఇక కొందరికి తలకాయ కూర అంటే కాయిషు, కొందరికి బోటి అంటే పాయిరం, పోరలకేమో నూనెల గోలిచ్చిన మెదడు మస్తు నచ్చుతుందాయే, అక్కలకు మెత్తటి కార్యం అంటే మస్తు ఇష్టం. నేను ఇట్లా చెప్తుంటే ఈ ఐతారం పక్క యాట కూర తెచ్చుకోవాలి అనిపిస్తుందిలే, కానీ రేటే కిలో 900 కాంచి 1000 దాకా వలకబట్టే. కూర కొట్టించినాక పైసలు ఇస్తాము, కానీ పైసలు ఇచ్చి ఏంలైనా కూర ఇవ్వకుంటే ఎట్లుంటది? గొల్ర పథకం కూడా గట్లనే ఉన్నది. మళ్ళా దేశంలో ధనిక యాదవులను చేస్తామని ఒక్కొక్కల కాడ 43,750 రూపాయలు కట్టించుకొని కొన్నేళ్ళాయే. పాత సర్కారు నమ్ముకొని 82,000 మంది 359 కోట్ల రూపాయలు కడితే గొల్రటే పోయినాయి, పైసలు అటే పోయినాయి. అప్పు తెచ్చి కట్టిన వాళ్ళ మిత్తిలు పెరుగుతున్నాయి కానీ మందలు పెరుగుతలేవు. ఎలక్షన్ల ముంగట ఉబ్బిచ్చుడు, ఓట్లు పడ్డానికి ఎత్తేసుడు. ఏమాయ అని ఆఫీసుల చుట్టూ తిరిగి ముఖాల చిప్పలు అరిగినాయి గానీ గొల్ర అయితే రాలేదు. ఇంతల్ని ఆ గవర్నమెంట్ పోయింది, ఈ గవర్నమెంట్ వచ్చింది. పైకం కట్టిన వాళ్ళంతా ఆఫీసర్లను అడుగుతుండే వరకు ఏం చేయాలనో చెప్పమని వాళ్ళు సర్కార్కు ఉత్తరం రాసిరట. ఆ పథకం ముంగట పడాలంటే 4,000 కోట్ల రూపాయలు కావాలి. గెలిపిస్తే 100 రోజులలో 2వ విడత గొల్రు వస్తామని అయితే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల హామీ ఇచ్చింది. ఈ లెక్క ప్రకారం ఇంకో 2 నెలలు టైం ఉన్నట్టు. లేలే ఎమ్మటే వంచాలి, లేకుంటే ఊకునే ముచ్చటే లేదని అటుకెళ్లి కారులు, కత్తులు, కటాలు నూరుతున్నారు. అవసరమైతే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తారట. అయితే అప్పటి గొల్ర మంత్రి తలసాని సార్ ఆఫీస్ లో పనిచేసే పెద్ద ఆఫీసరు కొన్ని ఫైళ్లు చింపేసిండనే కేసు నడుస్తుంది. మనోళ్ళు పోయి ఆంధ్రాలో గొల్రు కొనుక్కుంటే వాళ్ళకి పైకం ఇయ్యకుంటేనే ఇచ్చినట్టు రాసిరట పనివంతులు. 2 కోట్ల 10 లక్షలు మింగిరని ఒక కేసులో బయటపడ్డ కథ. ఇసొంటి షానున్నాయట. పక్క రాష్ట్రాలకు తీసుకుపోయి అగ్వసగ్వై కొనిచ్చి మళ్ళీ ఆడనే అమ్మేసి నడిమిట్ల బ్రోకర్ గాల బొజ్జలు నింపిరట. గట్లనే మందలు ఇడికి తెస్తే ఉత్త డోల్కాలు. వాతావరణం పడక ఊకుకనే జీవిడుస్తున్నాయని అట్లా కొందరు అమ్మేసుకున్నారు. ఇక ఇప్పుడు గొల్ర పథకం కథ ఏమైతుందో గానీ ఏటకూర దినామిత పిరమైతున్నది పో. పక్క గల్లీలా 10 రూపాయలు తక్కువ ఉంటే పబ్లిక్ అంతా ఆ దుకాణంకే పోతారు. పక్క కాలనీలా 20 రూపాయల డిస్కౌంట్ అంటే అందరికంటే ముందే లైన్లు కడతారు. పక్కూర్లా 50 రూపాయలు తగ్గిస్తుర్రంటే బండ్లు కట్టుకొని పోయొస్తారు. ఆఫర్ అంటే ఎవరు ఆగుతారు? మరి తక్కువ వచ్చే కాడనే తీసుకుంటారు. ఆలోచన చేస్తే మా దాకా వస్తుందో రాదు అని మాత్రం చేస్తారు. ఇక గింత సౌలత్ ఇచ్చినాక ఆగుతారు, తలుగుడు తలిగిండ్రు. ఆఫర్ అంటే చాలు అస్సలాగరబ్బా రప్ప రప్ప కట్టేస్తారు. 12 రోజులల్లనే 83 లక్షల మంది చలాన్లు క్లియర్ అయినాయి అంటే ఎట్లున్నదో చూడరిగా. 72 కోట్ల రూపాయలు వసూలైనలో అంటే దినం 6 కోట్లు. అదే ఉత్తప్పుడైతే రోజుకు 60,000 కూడా వచ్చినో లేదో పో. కొత్త సర్కారు కొత్త ఏడాది ఆఫర్ కింద బైకులు, ఆటోల మీద 180 రూపాయలు, కార్ల మీద 60 రూపాయలు డిస్కౌంట్ పెడితే దొరికిందిరా ఛాన్స్ అనుకొని దబ్బ కట్టేస్తుండ్రు ఉత్తమ డ్రైవర్లు. మీ సేవలు కట్టొచ్చు, చలాన్ కౌంటర్లు ఇవ్వచ్చు. గంత రిస్క్ ఎందుకు అనుకుంటే మన ఫోన్లనే ఈ చలాన్ వెబ్సైట్ తెరిచి బండి నెంబర్ కొట్టంగానే డిస్కౌంట్ ఓను ఎంత కట్టాలనో చూపిస్తది. సర్వర్ సతాయించకుంటే సెకండ్ల పని. 1000 కట్టాల్సిన వాళ్లకు 100లనే పని అయిపోతుంటే ఆగుతారు మళ్ళా. కానీ మొత్తం పెండింగ్ చలాన్లు 3,59 లక్షలు. ఇప్పటిదాకా కట్టినే 83 లక్షలే. 2,76 లక్షల చలాన్లు అట్లనే ఉన్నాయి. డిస్కౌంట్లు ఇంకో 4 రోజులే ఉన్నది కాబట్టి ఆ లోపట మొత్తం కట్టేస్తే మాత్రం మనోళ్ళ పంట వండినట్టే. కడితే మాయితీ అని లాపర్వా చేసిండ్రనుకో 11వ తారీఖు సంధి పక్కా దొరకబడతారు. డిస్కౌంట్ ఏముండదు, మొత్తం కట్టించుకుంటారు. ఇక మీ ఇష్టం మరి. ఇటో 11 మంది, అటో 11 మంది ఉంటారు. నెత్తికి హెల్మెట్లు, పాయింట్లు, టీషర్ట్లు, కాళ్ళకు బూట్లు తొడుగుతారు. ఏ దేశం ఆటగాళ్ళైతే ఆ దేశం జెర్సీలు తొడిగి బ్యాట్లు, షెండ్లు పడతారు. టీషర్టుల మీద ఆటగాళ్ళ పేరుంటది. క్రికెట్ ఆట అంటే ఏడాడినా ఎవ్వలాడినా గిట్లనే ఉంటది. గాయంత తెలియదా అంటారేమో. టీవీలా గ్రౌండ్లా ఎన్నో ఆటలు చూసి ఉంటారు. కానీ గీళ్ళ ఆట చూస్తే సప్పట్లు కొడతారు పక్కా. షెండయ్యంగానే దంచుడు పో.
క్రికెట్ ఆట జోరున్నది కానీ పాయింట్ల మీద కాదు పంచెలు కట్టుకొని ఆడుతున్నారు. బ్యాట్ పట్టినోళ్ళు, బౌలింగ్ చేస్తోళ్ళు, ఫీల్డింగ్ చేస్తోళ్ళు, ఆఖరికి అంపైర్ సుత అందరికందరూ పంచెలు కుర్తలు తొడిగిండ్రు. మధ్యప్రదేశ్లో అయ్యవార్లు ఇల్లంతా 4 గ్రూపులు అయ్యి పోటీలు పెట్టుకున్నారు. క్రికెట్ ఆట అంటే ఎప్పుడు ప్యాంట్లు టీషర్టులే తొడగలనా, పంచెలు కట్టుకొని ఆడలేమా అని అట్లనే గ్రౌండ్లకు దిగి బ్యాట్ పట్టిండ్రు. బయటి దేశాల కట్టుబొట్టు మనమెందుకు వాటించాలని గిట్లా బ్యాట్లు పట్టిండ్రు. క్రికెట్ లా కామెంటరీ చేస్తారు కదా, అది సుత ఇంగ్లీష్ లా కాకుండా సంస్కృతంలో వేసిండ్రు. మూడు రోజులు జరిగే ఆటల పోటీలా గెలిచిన టీమును అయోధ్య తీసుకుపోయి రామయ్య దర్శనం చేపిస్తారట. ఇప్పటోళ్లకు మన కట్టుబొట్టు ఎరకజేయాలి, మన పద్ధతులు కాపాడుకోవాలన్నా అయ్యవార్ల ఆపోచనను తారీఫ్ చేయాల్సిందే. ఏం సలిరా నాయన, గజ్జు నొనికిస్తుంది. పొద్దుగాల మొత్తం మంచు పట్టేస్తుంది. 7-8 దాటినా సూర్యుని జాడే లేదు. ఎండ పొడొచ్చినాక నిమ్మలంగి ఇంట్లోకెళ్ళి బయటికి వస్తున్నారు చాలా మంది. ముత్తమంత షేపు ఎండకు నిలబడితే గానీ పానం నిమ్మల పడతలేదు. దినామిదే పరిస్థితి. సూరన్న ఇగొస్తాడా ఆగొస్తాడా అని ఎదురు చూసుడు తప్పితే మనమైతే సూర్యుని దగ్గరికి పోలేం కదా. కానీ గీ మిషన్ పోయిందుల్లో కొత్తేడాదిలా ఇంకో రికార్డు కొట్టింది ఇస్రో. సూర్యుని మీద ప్రయోగాలు చేస్తానికి పోయినేడు పంపిన మిషన్ ఆదిత్య సక్సెస్ అయింది. పోయిన సెప్టెంబర్ 2న మొగిలి మీదకి రాకెట్ పంపితే 127 రోజులు 15 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసినాక ఆదిత్య L1 ఉపగ్రహం సూర్యునికి దగ్గరగా పోవాల్సిన జాగలకు చేరుకుంది. 5 ఏండ్లు సూర్యుని మీద ఏం జరుగుతుంది, ఆడ వాతావరణం ఎట్లుంది, సౌర తుఫాన్లు ఎట్లొస్తున్నాయో ఎప్పటికప్పుడు ఫోటోలు తీసి కిందికి పంపుతుందట. సూర్యుని మీద ప్రయోగాలకు ఇస్రో చేసిన ఫస్ట్ ప్రయోగమే సక్సెస్ అయ్యే వరకు సైంటిస్టులంతా ఫుల్ ఖుషిలున్నారు. ఇస్రో ఇంకో మెట్టెక్కిందని శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు చెప్పిండు మోడీ సారు. మొన్న చంద్రయాన్, నిన్న ఎక్స్పో షాట్, ఇయాల మిషన్ ఆదిత్య వరుస విజయాలతోని హ్యాట్రిక్ కొట్టిండ్రు మనోళ్ళు. పట్నపోళ్ళు మస్తు తెలివిగల్లోళ్ళు. పెద్ద చదువులు చదువుకుంటారు, పెద్ద జాబులు చేస్తారు, పెద్ద పెద్ద కంపెనీలు నడుపుతుంటారు. ఏ ముచ్చటైనా బగ్గ తెలిసి ఉంటుంది. ఇంగ్లీష్లా ఆర్పార్ మాట్లాడతారు, టెక్నాలజీతోని ఆడుకుంటారు. మనం సొంటోళ్ళం గాల కింద గెలుస్తామా, వాళ్ళ టాలెంట్ ముంగట మనమెంత అని హైదరాబాద్లో బతికేటోళ్ళ గురించి ఊర్లల్లో ఉండేటోళ్ళు అనుకుంటారు కావచ్చు. కానీ కొందరు ఎంత తెలివి మంతులో గీ వార్త చూస్తే తెలుస్తుంది. నోట్ల కట్టలు, చెక్ బుక్లు, ఏటీఎం కార్డులు, ఫోన్లు, ఆల్కటి కంప్యూటర్లు సైబర్ దొంగల తన పట్టేసినాయే. ఆన్లైన్ లో ఓ ఫేక్ వెబ్సైట్ తెరిచి అందులో పైసలు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని పట్నంలో ఒకరి ఫోన్ కు లింక్ పంపిండ్రట. ఆశకు తెరిచి మనోడు పైసలు పెడితే మొదలు డబుల్ పైకం వాపస్ వచ్చినట్టు చూపించిండ్రు. హీగేముంది, ఇంకింత పైకం వస్తాయని ఒక్కపారే 70 లక్షలు పెడితే మొత్తం గుంజేసుకున్నారు. ఇక హైదరాబాద్ లోనే ఇంకో అక్క ఈ దొంగ వెబ్సైట్లనే పైసలు పెట్టి మోసపోయిందట. మొదట కొంత లాభాలు చూపించి తర్వాత చివరికి దాదాపు 3 కోట్ల 16 లక్షలకు పైగా ఆ యంగ్ లేడీ నుంచి వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఇచ్చిన ఆస్తిని ఆమె అమ్మేసి దేవుడా ఆస్తమ్మి 3 కోట్లు పెట్టిందంటే ఎంత ఉబ్బిచ్చిండ్రో. ఇద్దరు సుత స్టేషన్ల కంప్లైంట్ ఇస్తే ఒకరిని ఢిల్లీలో ఇంకొకరిని గోవాలో అరెస్ట్ చేసి 1,40 లక్షలు వాపస్ తెచ్చిండ్రు పోలీసులు. మీ ఫోన్లకు కూడా గిట్లనే ఎవడన్నా లింకులు పంపినా ఫోన్లు చేసినా జర హుషారుండుర్రి, లేదంటే అకౌంట్లో ఉన్న కాడికి ఊడ్చి గుండ్లు కొడతారు మళ్ళా. ఇక ఇవ్వుళ్ళ ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.